నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ తో సమానంగా వరంగల్ అభివృద్ధి 2050 బృహత్ ప్రణాళిక రూపొందించాలన్న ముఖ్యమంత్రి. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు వాస్తవ సమాచారం అందించారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీపై చర్చ అర్ధరహితమన్న జగదీష్ రెడ్డి. రేపు అధికారిక లాంఛనాలతో డి శ్రీనివాస్ అంత్యక్రియలు. సీఎం సహా రాజకీయ ప్రముఖుల సంతాపం. నీట్ యూజీ ప్రశ్నాపత్రాల లీక్ కేసులో సీబీఐ ముమ్మర దర్యాప్తు. గుజరాత్లోని 4 జిల్లాల్లో గాలింపు. అనుమానితులపై నిఘా. పొట్టి ప్రపంచ కప్ తుది సమరానికి సిద్ధమైన టీమిండియా. సఫారీలను ఓడించి కప్పు ఒడిసిపట్టాలని రోహిత్ సేన పట్టుదల. వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ 2050 రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ తో సమానంగా ఓరుగల్లును అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన సీఎం టెక్స్టైల్ పార్కు, 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పురోగతిని పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణం వ్యయం ఇష్టారీతిగా పెంచడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం ఖర్చుపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. సమర్థంగా పనిచేసే అధికారులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయని సీఎం భరోసానిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ది పనుల్ని పరిశీలించడం సహా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తొలుత సాయంపేట, సంగం మండలాల పరిధిలో నెలకొల్పిన టెక్స్టైల్ పార్క్ ను సందర్శించారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కను నాటారు. నిర్మాణాలు ఎక్కడిదాకా వచ్చాయో అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. చేపట్టాల్సిన పనులపై మంత్రులు, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కొత్తగా నిర్మించిన హైటెక్స్ కంపెనీ భవనాన్ని సీఎం ప్రారంభించారు. టెక్స్టైల్ పార్క్ ను భారాస ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ హయాంలో దేశం గర్వించే స్థాయిలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్ గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. టెక్స్టైల్ పార్కు నిర్మాణానికి భూములిచ్చిన రైతులందరినీ ఆదుకుంటామన్నారు. వస్త్ర పరిశ్రమల సముదాయంలో వరద ముంపు నివారించేందుకు కొత్తగా చెరువు నిర్మించాలని సూచించారు. వాళ్ళకి ప్లాట్స్ ఇస్తామనేదో చెప్పారు. వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి సేమ్ ఏదైతే ఎగ్జిస్టింగ్ మీరు ఒక ప్రపోజల్ పెట్టారో దాని ఎక్స్టెన్షన్ కింద డెవలప్ చేయండి. థర్డ్ థింగ్, వాళ్ళకి యాజిటీస్ గా మనం ఇందిరమ్మ ఇండ్లు అలాట్ చేస్తే ఎట్లుంటుందో ఈ బెనిఫిషియర్స్కి, ఇప్పుడు యు ఆర్ అలాటింగ్ ఓన్లీ ప్లాట్స్. దట్ 5 lakhs plus something they'll add and they will construct their own house. So at a time they'll get a colony, almost 1300-1400 houses. జనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం క్రియేట్ చేసిస్తే ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తే ఇదవుతుంది. దాని ఒక ప్రపోజల్ కూడా దాని ఏమో మొత్తము ఎంటైర్ ఒక మినీ కాలనీ లాగా డిజైన్ చేయ, చిన్న చిన్న అంటే అక్కడ లోకల్గా పిల్లలకు కానీ వాళ్ళకి కానీ ఒక స్కూలు, ఏమేమి ఇవాళ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ ఎవర్ రిక్వైర్మెంట్ ఈస్ దేర్. 1200 plus houses అంటే వీ కెన్ డిక్లేర్ యాజ్ ఏ 1 గ్రామ పంచాయత్. ఇట్ ఈస్ గోయింగ్ టు యాడ్ 2000 plus voters. టెక్స్టైల్ పార్క్ లో పరిశీలన తర్వాత వరంగల్ నగరంలో నిర్మాణంలో ఉన్న 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. పనుల పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు వివరించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఇష్టారీతిన వ్యయం పెంచడంతో అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మౌఖిక ఆదేశాలతో వ్యయం ఎలా పెంచుతారని నిలదీశారు. 1100 కోట్ల నుంచి 1726 కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నించారు. నిర్మాణ వ్యయంపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు. నిర్మాణ పనుల్ని వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. మార్పు చేర్పులపై పలు సూచనలు చేశారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్ కు ముఖ్యమంత్రి చేరుకున్నారు. అక్కడ మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించారు. క్యాంటీన్లో ఆహార పదార్థాలను మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి రుచి చూశారు. గ్రేటర్ వరంగల్ అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హెరిటేజ్ సిటీగా ఓరుగల్లును తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. భూసేకరణకు అవసరమయ్యే నిధులకు సంబంధించి పూర్తి వివరాలు ప్రభుత్వానికి పంపించాలన్నారు. జాతీయ రహదారుల్ని కలిపేలా వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ ఉండాలని సూచించారు. టెక్స్టైల్ పార్క్ ను ఆ రోడ్డుకు అనుసంధానం చేయాలన్నారు.
స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా భూగర్భ మురుగునీటి వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు మార్గనిర్దేశనం చేశారు. నాలాలు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు చేపట్టాలన్నారు. వరంగల్ నగర అభివృద్ధిపై ఇక నుంచి 20 రోజులకొకసారి ఇన్ఛార్జి మంత్రి సమీక్ష నిర్వహించాలని సీఎం ఆదేశించారు. డంపింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. వరంగల్ సమగ్రాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ 2050 రూపొందించుకుని ముందుకెళ్దామని సీఎం రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. రెండో త్రైమాసికంలో 16,000 కోట్లను రుణాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సమీకరించుకోనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుకు సమాచారం ఇచ్చింది. జూలై నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు బాండ్ల వేలం ద్వారా ఆ మొత్తాన్ని సేకరించనున్నారు. జూలైలో 7,000, ఆగస్టులో 5,000, సెప్టెంబర్లో 4,000 కోట్లను అప్పుగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 13,000 కోట్ల విలువైన రుణాలు తీసుకుంది. ఓటానోకన్ బడ్జెట్ ప్రకారం ఈ ఏడాది 59,625 కోట్ల రూపాయల అప్పును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఛత్తీస్గఢ్తో ఒప్పందం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణానికి సంబంధించి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు తన అభిప్రాయాన్ని తెలిపినట్లు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కమిషన్కు ఆయన 8 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. తనకు తెలిసిన సమాచారాన్ని అందులో పొందుపరిచినట్లు వివరించారు. నవరత్నాల్లో ఒకటైన BHELకు విద్యుత్ కేంద్రాల పనులు అప్పగించినట్లు పేర్కొన్నారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీపై చర్చ అర్ధరహితమని వ్యాఖ్యానించిన మాజీ మంత్రి ఈర్ష్య, కుట్రబుద్ధితో కొందరు కేసీఆర్ను బద్నాం చేయాలని, అర్ధరహిత ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కమిషన్ అన్నీ తెలుసుకోకుండా ఒకవైపే విని ఏకపక్షంగా అభిప్రాయాలు చెబితే ఎలా అని జగదీష్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ కాపాడుకోవడం కొరకు, తెలంగాణను అభివృద్ధి చేసుకోవడం కొరకు విద్యుత్తే ముఖ్యం కాబట్టి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం, మా విద్యుత్ అధికారులు వెంటనే PGCL లైన్ను బుక్ చేసుకోవడం జరిగింది. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం కూడా ₹3.90 ఏదైతే పడిందో ఆ సమయానికి ₹3.90 కంటే ఒక్క పైసా తక్కువతోనూ కూడా ఈ దేశంలో ఎక్కడ కూడా అగ్రిమెంట్లు కాలేదు. ఆలస్యానికి సంబంధించి కావచ్చు, ఇంకో దానికి సంబంధించి కావచ్చు, అనుమతులకు సంబంధించి కావచ్చు. ఒప్పందం కేసీఆర్ ఒకరు రాసుకోలే కదా. మరి ఆ రోజు ఉన్న దాంట్లో భాగస్వాములు అందరూ విచారణ చేయాలి. ఒకవేళ ప్లాంట్ నిర్మాణంలో ఏదైనా జరిగింది అని అనుకున్నప్పుడు దానికి అనుమతి ఇచ్చిన వాళ్ళు, ఆలస్యం అవడానికి కారణమైన NGT లేదా ₹3.90 ధర నిర్ణయించిన ERC ఇది సరైనది కాదని, విచారణ సరైన పద్ధతిలో జరుగుతున్నట్లుగా నేను భావించడం లేదు అని చెప్పి వారికి సమాధానం చెప్పడం జరిగింది. వాస్తవాలని వారికి పంపించిన ఎక్కడ కూడా వాళ్ళు చెప్పిన దానికి ఆధారం లేదు. 6,000 కోట్ల నష్టం అనేదానికి ఆధారం చూపించలేదు. ప్రభుత్వ రంగ సంస్థలలో ఎవడన్నా 1 కోట్ల లంచం ఇచ్చుకుంటాడా? మరి మా BHEL చైర్మన్ తెచ్చి మాకేమైనా ఇస్తాడా? ఛత్తీస్గఢ్ రమణ సింగ్ గారు ఏమైనా కేసీఆర్ గారికి సాటంగా పంపుతాడా? ఒకవేళ మన రాష్ట్రానికి నష్టం జరిగి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి లాభం కావాలని మేమెందుకు కోరుకుంటాం? కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ PC ఘోష్ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మరో 2 నెలల పాటు గడువు పొడిగించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల అంశాలపై విచారణ చేస్తున్న కమిషన్ గడువు నెలాఖరు వరకు ఉంది. విచారణ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో కమిషన్ గడువును మరో 2 నెలల పాటు పొడిగించింది. ఆగస్టు 31వ తేదీ వరకు కమిషన్ గడువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలోపు కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు ఆలయానికి వచ్చిన పవన్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో మొక్కులు చెల్లించుకున్నారు. పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా హైదరాబాద్ నుంచి కొండగట్టు వరకు దారి పొడవున అభిమానులు జై జై ధ్వానాలు పలికారు. కొండగట్టు అంజన్నను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయితో కలిసి ఆలయానికి బయలుదేరిన పవన్ కళ్యాణ్కు షామీర్పేట్, తుర్కపల్లి, సిద్దిపేటలో అభిమానులు బ్రహ్మరథం పట్టారు. సిద్దిపేటలో ఏపీ ఉప ముఖ్యమంత్రిని అభిమానులు గజమాలతో సత్కరించారు. ఏపీ ఎన్నికల్లో విజయభేరి మోగించడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అభిమానులు, పార్టీ శ్రేణుల నీరాజనాల మధ్య కొండగట్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్కు ఆలయ ఈవో చంద్రశేఖర్, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన పవన్ కుటుంబ సభ్యుల పేర్లతో అర్చన చేయించారు. మొక్కులు చెల్లించుకుని అంజన్న సేవలో తరించారు. అనంతరం ఆలయ ఈవో చంద్రశేఖర్ పవన్ కళ్యాణ్ను కలిసి కొండపై అంజన భక్తుల వసతి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు మంజూరు చేయించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. చిరంజీవి అనే వ్యాపారి పవన్ కు 9 కిలోల ఇత్తడి ప్రతిమను అందజేశారు. అభిమానులు పవన్ చిత్రపటాలు, జనసేన జెండాలతో సీఎం సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు.
తమ ఆరాధ్య నటుడు పవన్ కళ్యాణ్ వస్తున్నారని తెలిసి కొండగట్టుకు అశేషంగా అభిమానులు, జనసేన కార్యకర్తలు తరలివచ్చారు. పవన్ సైతం అభిమానులు, కార్యకర్తల ఆత్మీయతకు ఫిదా అయ్యారు. ఓపెన్ టాప్ వాహనంపై నిల్చొని అభివాదం చేస్తూ ఉత్సాహంగా కనిపించారు. పవన్ పర్యటన సందర్భంగా జగిత్యాల పోలీసులు గట్టి బందోబస్తు కల్పించారు. పవన్ పర్యటన వేళ కొందరు చోరులు తమ చేతివాటం ప్రదర్శించారు. పలువురు అభిమానులు విలువైన వస్తువులు కోల్పోయామంటూ వాపోయారు. సీనియర్ రాజకీయ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డి శ్రీనివాస్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు డిఎస్ మృతి పట్ల సంతాపం తెలిపారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో హైదరాబాద్లో తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. డిఎస్కు 2 కుమారులు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం భాజపా తరపున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. డిఎస్ మృతి పట్ల సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్కు సుదీర్ఘకాలం విశిష్ట సేవలందించారని గుర్తు చేశారు. డి శ్రీనివాస్ మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. డిఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు సుదీర్ఘకాలం రాజకీయాల్లో డిఎస్ తనదైన ముద్ర వేశారన్నారు. రాష్ట్ర మంత్రులు పార్థివదేహం వద్ద నివాళి అర్పించి ఆయన సేవల్ని గుర్తు చేశారు. డిఎస్ భౌతిక కాయాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్, భాజపా, కాంగ్రెస్ భారాస ఎంపీలు, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులర్పించారు. సీనియర్ నాయకుడిగా రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమైన శాఖలు నిర్వహించి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి ఎంతో అనుభవం ఉంటే ఒక మంచి నాయకుడిని ప్రజలు కోల్పోయారు. మంచి వ్యక్తిత్వం, సౌజన్యం, అందరినీ కలుపుగోలుగా మాట్లాడుకోవడం, ఆ పదవి దర్పం పటాటోపం చూడకుండా చక్కగా తన రాజకీయ జీవితాన్ని గడిపినట్టు మంచి వ్యక్తిని కోల్పోవడం చాలా విచారకరం. వారు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వారు కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆ సమయంలో 2004 నుంచి 2009 వరకు వారితో శాసనసభ్యుడిగా ఉండేటువంటి అవకాశం లభించింది. ఆ తర్వాత అనేక సార్లు ఎప్పుడు కలిసినా, ఎక్కడ కలిసినా ఎంతో ఆప్యాయతతో మాట్లాడేటువంటి వారు. గతంలో వారు అనారోగ్యానికి గురైనప్పుడు మరి హాస్పిటల్లో కలవడం జరిగింది. కానీ అదృష్టవశాత్తు వారు కోలుకొని మళ్ళీ నిన్న మరి ఈరోజు గుండెపోటుతో మరణించడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరము. రాజకీయాల్లో ఒక అజాత శత్రువుగా అందరితో సౌమ్యంగా కలిసిమెలిసి చిన్న పెద్ద అనే తేడా లేకుండా కలిసిపోయే మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు పెద్దలు ధర్మపురి శ్రీనివాస్ గారు ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరమైన సమయంలో వారి కుటుంబం, వారి అభిమానులు మరి మనోనిబ్బరంతో ఉండాలని ప్రార్థిస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. ఉమ్మడి ఏపీలో 2 సార్లు పీసీసీ అధ్యక్షుడు, మంత్రిగా పనిచేసిన డిఎస్కు గౌరవ సూచకంగా కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. సంతాప సూచకంగా గాంధీభవన్లో పార్టీ జెండాను కిందకి దించారు. పార్టీకి చేసిన సేవల్ని గుర్తిస్తూ పార్థివదేహంపై కాంగ్రెస్ పార్టీ జెండా ఉంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధరబాబు నివాళులర్పించారు. ఇతర మంత్రులు పార్థివదేహానికి నివాళులర్పించారు. ఎన్ఎస్యుఐ నాయకునిగా రాజకీయ జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ పీసీసీ అధ్యక్షుడు, మంత్రిగా ఎనలేని సేవలందించారని ఉప ముఖ్యమంత్రి భట్టి కొనియాడారు. డి శ్రీనివాస్ గారి అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి, బలహీన వర్గాలకి తీరని లోటుగా మేమంతా భావిస్తూ ఉన్నాం. వారు ఎన్ఎస్యుఐ నాయకుడిగా, యువజన కాంగ్రెస్ నాయకుడిగా అంచెలంచెలుగా జీవితంలో ఎదుగుతూ ఆనాటి పెద్దలు రాజారాం గారి శిష్యుడిగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. వారి అధ్యక్షుల సారథ్యంలో 2 సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడానికి పెద్ద ఎత్తున కృషి చేశారు. వారు మంత్రిగా అనేక సంస్కరణలు కూడా ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి
గొప్ప నాయకుడు. రాజకీయ నేతలు అభిమానుల సందర్శనార్థం బంజారాహిల్స్లోని నివాసంలో ఉంచిన పార్థివ దేహాన్ని మధ్యాహ్నం తర్వాత స్వస్థలమైన నిజామాబాద్కు తరలించారు. ఆదివారం నిజామాబాద్ మాధవనగర్ బైపాస్ రోడ్లోని వ్యవసాయ క్షేత్రంలో డిఎస్ భౌతిక కాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ అంత్యక్రియలకు రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. నిన్న రాత్రి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆదిలాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే ఆయన కోమాలోకి వెళ్లిపోయారని వైద్యులు తెలిపారు. ఆరోగ్యం విషమించి తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని ఉట్నూరుకు తరలించారు. రమేష్ రాథోడ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ గా పనిచేశారు. తెలుగుదేశం తరపున 1999లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన రమేష్ రాథోడ్ 2009లో ఆదిలాబాద్ ఎంపీగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. తెదేపా అధినేత చంద్రబాబుకు రమేష్ రాథోడ్ సన్నిహితంగా ఉండేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుగుదేశం నుంచి భారాసలో చేరారు. అనంతర పరిణామాల్లో కాంగ్రెస్లో చేరి 2019లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత భాజపాలో చేరిన రాథోడ్ మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేశారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న రమేష్ రాథోడ్ మృతితో ఆదిలాబాద్లో విషాదం అలుముకుంది. బ్రిటిష్ వలస పాలన నాటి చట్టాలను ప్రక్షాళించేలా రూపొందించిన 3 నూతన నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 106 సబ్ సెక్షన్ 2 అమలును తాత్కాలికంగా నిలిపివేశారు. రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే కొత్త పదాన్ని చేర్చారు. బ్రిటిష్ వలస పాలన నాటి చట్టాల ప్రక్షాళనే లక్ష్యంగా రూపొందించిన 3 నూతన నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 106 సబ్ సెక్షన్ 2 అమలుకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. ఈ సెక్షన్ ప్రకారం వాహనాన్ని దూకుడుగా లేదా నిర్లక్ష్యంగా నడిపి వ్యక్తుల మరణానికి కారకులయ్యే వారికి గరిష్టంగా 10 ఏళ్ల వరకు శిక్ష విధించవచ్చు. ఈ సెక్షన్ తొలగించాలని దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ఆందోళనకు దిగడంతో సెక్షన్ 106 సబ్ సెక్షన్ 2ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హోంశాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ 3 నూతన నేర చట్టాలకు సంబంధించిన బిల్లులను గతేడాది ఆగస్టు 11న లోక్సభలో ప్రవేశపెట్టింది. తర్వాత పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలనకు పంపింది. స్థాయి సంఘం నివేదిక అనంతరం ఆ 3 బిల్లులను డిసెంబర్ 20న లోక్సభ, 21న రాజ్యసభ ఆమోదించాయి. డిసెంబర్ 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయడంతో ఆ 3 బిల్లులు చట్టరూపం దాల్చాయి. ఈ నేర న్యాయ చట్టాలు అమల్లోకి వస్తే బ్రిటిష్ వలస పాలన కాలం నుంచి అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పీసీ, భారతీయ సాక్ష్యాధార చట్టాలు రద్దవుతాయి. ఈ బిల్లుల రూపకల్పనలో శిక్షలు విధించడం కంటే న్యాయం అందించడంపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వటమే కాకుండా రాజద్రోహం పదాన్ని తొలగించినట్లు వెల్లడించారు. అయితే భారతీయ న్యాయ సంహితలో రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే కొత్త పదాన్ని చేర్చారు. దేశద్రోహానికి పాల్పడితే గరిష్టంగా యావజ్జీవ కారాగారం, కనిష్టంగా 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ఐపీసీలోనైతే రాజద్రోహానికి సెక్షన్ 127A ప్రకారం గరిష్టంగా యావజ్జీవ కారాగారం, కనిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష ఉండేది. కేంద్రంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ మోదీ సర్కారుకు గట్టి మెలిక పెట్టింది. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానించింది. జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో బీహార్కు ప్రత్యేక రాష్ట్ర హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని తీర్మానంలో డిమాండ్ చేసింది. ఆర్థిక అభివృద్ధి అసమానతలను ఎత్తిచూపుతూ బీహార్కు ప్రత్యేక హోదా కల్పించాలని పేర్కొంది. ఈ డిమాండ్ కొత్తదేమీ కాదని, బీహార్ వృద్ధిపథాన్ని వేగవంతం చేయడం, ప్రత్యేక సవాళ్లను పరిష్కరించడంలో ఇది కీలకమని జేడీయూ సీనియర్ నేత చెప్పారు. ఇటీవల 65% పెంచిన రిజర్వేషన్ కోటాను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను తీర్మానం నొక్కి చెప్పింది. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని స్పష్టం చేసింది. అలాంటి కీలక పరీక్షల విశ్వసనీయతను పునరుద్ధరించడం, విద్యార్థులు, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టడం అత్యవసరమని తెలిపింది. ఇదే సమావేశంలో పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సీనియర్ నేత సంజయ్ ఝాను ఎన్నుకోనున్నారు.
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. గతంలో విధించిన 3 రోజుల కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్ను సీబీఐ ఇవాళ కోర్టులో హాజరుపరిచింది. కస్టడీని 14 రోజులు పొడిగించాలని కోరింది. వాదనలు విన్న ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ సునైనా శర్మ నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ పాలసీ కేసులో అక్రమాలకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రిని సీబీఐ ఇటీవల అరెస్టు చేసింది. మార్చి 21న ఇదే కేసులో మనీ లాండరింగ్ జరిగిందన్న అభియోగాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ను అరెస్టు చేసింది. ఈడీ అరెస్టు చేసిన కేసులో ట్రయల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్పై ఢిల్లీ హైకోర్టు విధించిన స్టే కొనసాగుతోంది. నీట్ అంశంపై పార్లమెంటులో చర్చ జరగకుండా కాంగ్రెస్ పారిపోతోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగకుండా అడ్డుకోవడమే ప్రతిపక్షాల ఉద్దేశమని ఆరోపించారు. నీట్ అంశాన్ని కాంగ్రెస్ లేవనెత్తడంతోనే ఆ విషయాన్ని రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించినట్లు చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తవచ్చని చెప్పిన కేంద్ర మంత్రి ఎలాంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కానీ కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని సంస్కరించేందుకు ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణ అధ్యక్షతన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నీట్ పీజీ పరీక్ష తేదీని ఎన్డీఏ 1-2 రోజులు ప్రకటిస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. నీట్ యూజీ ప్రశ్నాపత్రాల లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. గుజరాత్లోని 7 ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టింది. ఆనంద్, ఖేడా, అహ్మదాబాద్, గోద్రా జిల్లాలోని అనుమానితుల కదలికలు ఉన్న ప్రాంతాల్లో గాలిస్తున్నట్లు తెలిపింది. కేసులో ఇప్పటికే జార్ఖండ్లోని ఓయాసిస్ పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్తో పాటు ఓ హిందీ వార్తాపత్రిక జర్నలిస్టును సీబీఐ అరెస్టు చేసింది. మే 5న నిర్వహించిన వైద్య పరీక్షకు సంబంధించి ప్రిన్సిపల్ హజారీబాగ్ నగర సమన్వయకర్తగా వ్యవహరించినట్లు సమాచారం. వైస్ ప్రిన్సిపల్ ఎన్టీఏ పరిశీలకుడిగా ఉన్నట్లు సీబీఐ పేర్కొంది. జర్నలిస్టు వీరిద్దరికీ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో సహాయపడినట్లు గుర్తించింది. కేసులో ఇప్పటి వరకు సీబీఐ 6 ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. బీహార్, గుజరాత్తో పాటు రాజస్థాన్లలో కేసు మూలాలను గుర్తిస్తోంది. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగిస్తాడేమో అనే అభిమానుల ఆందోళనల నేపథ్యంలో వాతావరణ విభాగం ఊరటనిచ్చే వార్త చెప్పింది. ఫైనల్ పోరు జరిగే బార్బడోస్లో వాతావరణం మ్యాచ్కు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. మేఘాలు పోయి ఓ మాదిరి ఎండ ఉన్నట్లు ప్రకటించింది. టాస్ పడే సమయానికి వాతావరణం మరింత మెరుగుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఒకవేళ వర్షం పడినా అది ఓ మోస్తారుగా ఉంటుందని వెల్లడించింది. మ్యాచ్ మధ్యలో వాన పడే అవకాశాలు లేకపోలేదని, రాత్రి 11 గంటల సమయంలో మెరుపులతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే అది కాసేపు మాత్రమే ఉంటుందని వెల్లడించింది. మ్యాచ్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని వాతావరణ విభాగం అంచనా వేసింది.